ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ డేట్స్ గురించి ఎలిజిబుల్ ఆస్పిరెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలిజిబిలిటీకి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది కాబట్టి వాళ్ళ పేరు ఎలిజిబిలిటీ లిస్ట్లో చూసుకున్నారు. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఎంత టైం ఉంది ప్రిపరేషన్ కోసం. సో నా అంచనా ప్రకారంగా ఆగస్టు లాస్ట్ వీక్లో ఎగ్జామినేషన్స్ డేట్స్ ఉండబోతున్నాయి. 27th ఆగస్ట్ నుండి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మీరు పర్టికులర్గా 27th ఆగస్ట్ అంటున్నారు? ఇది నా ప్రిడిక్షన్ కావచ్చు, లేకుంటే ఎవరైనా నాకు చెప్పిండొచ్చు, అవన్నీ మీరు ఆలోచించద్దండి. నేను ఎందుకు స్పెసిఫికల్గా 27th ఆగస్ట్ అంటున్నాను అంటే 27th జూలై ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేస్తారు. కొందరు ఇంటర్వ్యూకి వెళ్తారో, కొందరు ఎగ్జామినేషన్ రాస్తారో. అయితే 27th జూలై నుండి 1 మంత్ వేసుకుంటే 27th ఆగస్ట్ నుండి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హార్డ్. సో 27th జూలై నుండి 1 మంత్ వేసుకున్న మనకు 27th ఆగస్ట్కి మనకి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అక్కడ నుండి ఒక 4-5 డేస్ 27th నుండి 31st ఆగస్ట్ మధ్యలో ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఎవరైతే ఇంకా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో దయచేసి మీ గ్రీవెన్సెస్ని జూలై 21st లోపల రైజ్ చేయండి. జూలై 27th ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూ అది రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు నుండి 1 మంత్ అంటే ఆగస్ట్ 27th. సో మోస్ట్లీ ఎగ్జామినేషన్స్ ఈ డేట్నే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు నుండి 1 మంత్ కాబట్టి అయితే ఈ డేట్ నుండి ఎగ్జామినేషన్స్ ఒక 5 డేస్ పాటు ఆర్గనైజ్ చేసే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి మీరు ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ హార్డ్. ఒకసారి మీరు కాంపిటీషన్ చూసుకుంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఇంక్రీజ్ ద పేస్ ఆఫ్ లెర్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఎయిమ్ అకాడమీ లెర్నింగ్ యాప్ని దయచేసి మీరు ప్లే స్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీరు స్టోర్కి వెళ్తే అక్కడ 22 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, మా ప్రిపరేషన్ చాలా బాగుంది, అటువంటప్పుడు ఒక ఫ్రీ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏ రకంగా ఉంది, మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. ఫ్రీ ఎగ్జామినేషన్ కాబట్టి. సో ఫ్రీ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, నా పేస్ ఆఫ్ లెర్నింగ్ ఈ రకంగా ఉండాలి, నా పేస్ ఆఫ్ లెర్నింగ్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని. అటువంటప్పుడు కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, మీరు అటెంప్ట్ చేయండి. దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ని ఇది బూస్టప్ చేసే విధంగా హెల్ప్ చేస్తుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ రిమెంబర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మీరు చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్ మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రీ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి అండ్ యూ కెన్ పర్చేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.